నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 8. అనంతపురంలోని పాపంపేట పరిధిలో కోర్టు ఆదేశాలతో అధికారులు ఇళ్ల కూల్చివేత ప్రక్రియ ప్రారంభించినట్లు రూరల్ ఎంఆర్ఓ మోహన్ తెలిపారు. శ్రవణ్ కుమార్ అనే వ్యక్తికి సంబంధించిన 60 సెంట్ల స్థలంలో కొంతమంది ఇల్లు నిర్మించుకుని నివాసం ఉన్నారు. అయితే ఇళ్లని ఖాళీ చేయాలని అనేక మార్లు విన్నవించినా వారు పట్టించుకోకపోవడంతో ఇవాళ కోర్టు ఆదేశాలతో ఇళ్ల కూల్చివేతలకు అధికారులు సిద్ధం చేశారు. భారీ ఎత్తున పోలీసులు, రెవెన్యూ అధికారుల సమక్షంలో ఇళ్లను కూల్చారు. అయితే తాము 40 ఏళ్లుగా నివాసం ఉంటున్నామని, ఉన్న ఫలంగా ఖాళీ చేయమనడం సరైంది కాదని ఇళ్లను నిర్మించుకున్న వారు ఆందోళన చేపట్టారు. ఇంటిలో సామాగ్రిని బయటకు తరలించారు. మొదట అధికారులతో వాదనకు దిగారు. అయితే కోర్టు ఆదేశాలు ఉన్నాయని రూరల్ ఎంఆర్ఓ మోహన్ వివరణ ఇవ్వడంతో గొడవ సర్దుమణిగింది. యథావిధిగా ఇళ్ల కూల్చివేతను కొనసాగించారు. 1990లో ఇది ఫస్ట్ ఇది వచ్చేసి సోత్రియం ల్యాండ్. సోత్రియం ల్యాండ్ అంటే మన బ్రాహ్మణులకు ఇచ్చిండేటువంటి భూమి. వాళ్ళకి సెటిల్మెంట్ అయింది, వాళ్ళ భూమి అది. దాంట్లో కొంతమంది ఆక్యుపై చేసుకొని వాళ్ళని రానికుండా చేయడంతో 1990లో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ 1988 మేరకు వాళ్ళు మన డిస్ట్రిక్ట్ కోర్టులో కేసు పెట్టారు. ల్యాండ్ గ్రాబింగ్ కోర్టు అని సపరేట్గా ఉంది, దాంట్లో పెట్టారు. ఆ ల్యాండ్ గ్రాబింగ్ కోర్టు 90లో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఏమని, వీళ్ళందరూ గ్రాబర్స్, వీళ్ళందరి నుంచి ఈ ల్యాండ్ని హ్యాండ్ ఓవర్ చేసుకోండి అని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి జడ్జి గారు ఆర్డర్ పాస్ చేస్తూ మన రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్కి దీన్ని ఎగ్జిక్యూట్ చేయమని చెప్పేసి అధికారం ఇచ్చినారు. ఆ తర్వాత వీళ్ళు డిఫరెంట్ కోర్టుల్లో కేసులు వేయడం వల్ల అది 1990 నుంచి పెండింగ్గా ఉంటూ వచ్చింది. 1921లో గౌరవ హైకోర్టు వారు ఏమి ఇచ్చినారంటే ఆ 1990లో ఇచ్చేటటువంటి ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయమని ఇచ్చినారు. ఇస్తూ అప్పటి వరకు ఇంప్లిమెంట్ చేయకోకుండా ఉన్నటువంటి అధికారుల మీద కూడా డిసిప్లినరీ యాక్షన్ తీసుకోమని ఇచ్చారు. తర్వాత ఫారం 5 నోటీస్ మేము 21లో ఇస్తే ఆ ఫారం 5 నోటీస్ తీసుకొని వీళ్ళందరూ 12 కోర్టు కేసులు డబ్ల్యూపీలు వేసినారు. ఆ 12 డబ్ల్యూపీల్లో కూడా వీళ్ళందరికీ నెగిటివ్గా వచ్చింది. అంటే హైకోర్టు వీళ్ళ వాదనను కొట్టిపారేసి 90లో ఇచ్చిండే ఆర్డరే కరెక్టు, మీరంతా ల్యాండ్ గ్రాబర్స్ అని డిక్లేర్ చేశారు. దాని మీద మళ్ళా సుప్రీంకోర్టుకు పోయి స్పెషల్ లీవ్ పిటిషన్స్ ఫైల్ చేసినారు. స్పెషల్ లీవ్ పిటిషన్స్ కూడా 22లో 23లో అవి కూడా అన్నీ క్లోజ్ అయిపోయినాయి. అక్కడ కూడా వీళ్ళ వాదనలను కొట్టేస్తూ కోర్టు మీది కరెక్ట్ కాదని చెప్పేసి ఇచ్చింది ఆర్డర్. ఆ తర్వాత కంటెంప్ట్ కేసు వేసినారు గవర్నమెంట్ మీద, డిస్ట్రిక్ట్ కలెక్టర్ మీద, ఆర్డీఓ, తహసీల్దార్ మీద. వీళ్ళు కంటెంప్ట్ కేసు వేసినారు ఈ పనులు చేయడం లేదు అని. ఆ కంటెంప్ట్ కేసు వేసిన తర్వాత మేము కోర్టుకి ఒక రిపోర్ట్ సమర్పించుకున్నాము. వీటన్నిటి మీద డబ్ల్యూపీలు పెండింగ్ ఉండడం వల్ల మేము చేయలేకపోయినాము, మాకు వీటన్నిటి మీద ఒక క్లియర్ ఆర్డర్ ఇవ్వండి అంటే కోర్టు ఏం చేసింది, హైకోర్టు ఈ 12 డబ్ల్యూపీలని కలిపి ఒక జాయింట్ కంబైన్డ్ ఆర్డర్ పాస్ చేసింది. ఆ 12 డబ్ల్యూపీలని డిస్మిస్ చేసింది. చేస్తూ మాకు 1990లో ల్యాండ్ గ్రాబింగ్ కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ని మీరు మళ్ళా ఈ నెల 5వ తారీఖు కూడా మేము ఫారం 6 యాజ్ పర్ ది ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఫారం 6 వీళ్ళని రిక్వెస్ట్ చేయడం అయింది. మీరంతా గ్రాబర్స్గా డిక్లేర్ అయినారు, ఈ ల్యాండ్ అంతా మీరు మీ హౌసెస్ ఇవన్నీ హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంది గవర్నమెంట్కి. ఎగ్జిక్యూట్ చేసే అధికారం కోర్టు రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ గారికి, అతని చేత ఆథరైజ్ చేయబడినటువంటి అధికారులకి ఇచ్చింది అని చెప్పేసి వాళ్ళకి చట్టాన్ని అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి 20 ఇండ్లకి ప్రతి ఇంటికి వెళ్ళి ఆర్డీఓ గారు, నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళకి చెప్పినాం. 15వ తారీఖు మేము యాజ్ పర్ ప్రొఫార్మా 7 అంటే రూల్ 15 ఆఫ్ ల్యాండ్ గ్రాబింగ్ రూల్స్ 1982 మేరకు మేము పొజిషన్లోకి తీసుకుంటాము మీరు హ్యాండ్ ఓవర్ చేయకపోతే అని ఇక్కడ ఉన్న వీళ్ళందరికీ కూడా క్లియర్గా మేము చెప్పి వాళ్ళందరినీ మోటివేట్ చేయడము, దీంట్లో కొంతమంది వ్యక్తులకు రూల్ పొజిషన్స్ కూడా వివరించడము, కోర్టు కేసులు వివరించడము, ఇవన్నీ చేసినాం. డిస్పైట్ ఆఫ్ ఇవన్నీ చేసినా కూడా వీళ్ళు ఇక్కడ నుంచి ఖాళీ చేసేటువంటి వాతావరణము కనపడలేదు. ఇక్కడ అందరూ ఇక్కడేమి పూర్ పీపుల్ ఎవరో ఒకటో ఇద్దరో ఉండారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా బిగ్ షాట్సే ఉన్నారు, బాగా డబ్బు ఉన్న వాళ్ళు వీళ్ళు అన్నీ బాడుగలకి ఇచ్చుకున్నారు. ఇక్కడ మెయిన్ రోడ్లోను ఈ సైడ్స్కి అందరికీ బాడుగలకి ఇచ్చుకున్నారు. కనీసము టెనెంట్స్ని కూడా వెకేట్ చేయించలేదు. టెనెంట్స్ వెకేట్ చేస్తాము అన్నా కూడా వీళ్ళు పోద్దండి
అని వాళ్ళను కూడా నిలబెడుతున్నారు. మేము వాళ్ళని అడిగినప్పుడు ఇదే సమాచారం మాకు వాళ్ళ వైపు నుంచి వస్తూ ఉంది. కాబట్టి ఈ సందర్భంలో ఫోర్స్ఫుల్గా యాజ్ పర్ యాక్ట్, యాజ్ పర్ ల్యాండ్ గ్రాబింగ్ చట్టం మేరకే మనము ఇవన్నీ కూడా చేయాల్సి వచ్చింది. అన్ని కోర్టులకి వీళ్ళే పోయినారు, అన్ని కోర్టుల్లోనూ వీళ్ళే ఓడిపోయినారు. ఇదేం ప్రభుత్వ భూమి అయితే కాదు. అయితే కోర్టు ఏం చేసింది, ప్రభుత్వాన్ని ఈ జడ్జిమెంట్ని ఇంప్లిమెంట్ చేయమని మాకు ఇచ్చింది. అందుకని మేము వచ్చి ఈరోజు ఈ పని చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది.